నేను జొన్నలతో అయితే ఎక్కువగా అయితే జొన్న రొట్టెలు చేస్తుంటాను. జొన్న రొట్టెలు లేదా ఇడ్లీకి, దోశకి కూడా అప్పుడప్పుడు నానబెడుతుంటాను. వారంలో ఒక రోజు అయితే జొన్నలతో నానబెడుతుంటాను. ఈసారి వచ్చేసి జొన్నలతో అయితే కొంచెం వెరైటీగా అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి నా దగ్గర జొన్నలు అయితే ఇంట్లోనే ఉంటాయి. వాటితో అయితే మంచి ఇక్కడ రవ్వ ప్రిపేర్ చేసుకుంటున్నాను జొన్నలతోటి. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ జొన్నలు అయితే తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని వాటిని అయితే ఇక్కడ మంచిగా బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో ఉన్న పిండిని అయితే సపరేట్ చేసేసుకొని పైన అయితే ఇట్లా రవ్వ అయితే వచ్చేస్తుంది. ఆ పిండిని కూడా వేస్ట్ కాకుండా జొన్న రొట్టెలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలనుకుంటే 2 అవర్స్ ముందు అయితే నేను మంచిగా నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే జొన్న నానడానికి టైం పడుతుంది, అలాగే జొన్న రవ్వ కూడా నానడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఒక 2 గంటల ముందు అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత అయితే మంచి కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అయితే పెట్టేస్తాను. 5 విజిల్స్ పెడితే ఎంత మంచిగా ఉడికిందో ఇక్కడ వచ్చేసి జొన్న రవ్వ అయితే చాలా బాగా ఉడికింది. మనం తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్లోకి కొంచెం పెరుగు కలిపేసేసుకొని తినొచ్చు, లేదంటే కొంచెం లైట్గా అయితే తాలింపు వేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అయితే ఇక్కడ లైట్గా తాలింపు వేద్దామని చెప్పేసి అయితే ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ముక్కలు ఇలాంటివన్నీ అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని మగ్గడం కోసం అయితే పెట్టేసుకున్నాను. జొన్నల్లో అయితే చాలా ఫైబర్ ఉంటుంది, తొందరగా ఆకలి అవ్వదు. మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం వరకు అయితే ఆకలి అవ్వదు. ఒక కప్పు తిన్నా చాలు, మంచిగా అయితే కడుపు నిండిపోతుంది. ఎక్కువ తినాల్సిన పని కూడా ఉండదు. అందులోకి వచ్చేసి ఇక్కడ నేనైతే పచ్చి బఠానీలు నైట్ నానబెట్టేసుకున్నాను, అలాగే శనగలు కూడా నానబెట్టేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకున్నాను, మంచిగా ప్రోటీన్ ఫుల్గా ఉంటుందని చెప్పేసి. దాంతోపాటు కొంచెం అయితే ఇక్కడ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా వేసి వీటిని అయితే మగ్గడం కోసం ఒక 10 నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే అన్నీ అయితే మంచిగా మగ్గిపోతాయి. నేనైతే జొన్నలతో అయితే ఏదో ఒకటి చేస్తుంటాను. రెగ్యులర్గా అయితే జొన్న రొట్టెలు చేస్తాను. మరీ జొన్న రొట్టెలు చేయాలనిపోయినప్పుడైతే ఇలాగైతే అలాగే రవ్వ చేసేసుకొని అయితే ఉడికిచ్చేసుకొని అందులో పెరుగు కలిపేసుకొని తింటాను, లేదంటే ఇలా స్లైట్గా అయితే తాలింపు పెట్టేసుకుంటాను. కానీ రెగ్యులర్గా జొన్నలతో అయితే ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉంటాను. తర్వాత అయితే మంచిగా ఉడికించుకున్న దాంట్లోకి అయితే ఉడికించుకున్న రవ్వను అయితే వేసేసి మంచిగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. ఇది మార్నింగ్ టిఫిన్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లైట్గా పెరుగు వేసుకొని తింటే. ఎక్కువగా అయితే షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వారంలో ఒక 2-3 రోజులు తిన్నా చాలు, చాలా హెల్తీగా ఉంటారు. మెయిన్ జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు అయితే ఇది ఈజీగా చేసుకోవచ్చు. రవ్వ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకున్నా కూడా 2 విజిల్స్ పెట్టేసుకుంటే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ చేసుకోవడం కూడా. జొన్న రొట్టెలు చేయాలంటే పిండి విసుకాలి, రొట్టె కొట్టాలి, పెంక పైన వేయాలి, కాలవాలి, అదంతా అలాంటిది ఏది అవసరం లేదనుకున్న వాళ్ళు అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను. రెగ్యులర్గా అయితే జొన్న రొట్టెలు చేస్తాను. అది లేదు అనుకుంటే మాత్రం ఇలాగైతే నైట్కి కానీ, నైట్ డిన్నర్లో కానీ, పొద్దున్న టిఫిన్లోకి కానీ చేస్తాను. వీడియో